దేవుడు చేసిన దేవదూతలు రెండు రెక్కలు కప్పుకుంటాయి. రెండు రెక్కలతో దేవుణ్ణి స్తుతిస్తాయి. రెండు రెక్కలు ఏమో ఎగురుతూ ఉంటాయి. మనకు కూడా ప్రభువులో పరవశించిపోయి దేవునిలో ఆనందించే కొలది దేవదూతల పరిచర్య మనకు జరుగుతూ ఉంటుంది. మీలో నా ఆశ ఏంటంటే దేవదూతలు అనే మాట మనం విన్నాం. ఇది సర్వసాధారణమైన మాట కాదు. దేవదూతలు మనకి ఏం చేస్తాయి? దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి రావడం వెళ్ళడం ఎవరికి కనబడుతున్నాయి? ఈరోజు నువ్వు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. నీకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడే ఉండడమే కాదు, ఆయన పంపిన దేవదూతలు కూడా తోడుగా ఉండబోతున్నాయి. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని స్తుతిద్దాం. దేవదూతల పరిచర్య అనండి. ఎంతమందికి కావాలి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆరాధన పరిచర్య. ఈ ఆరాధన పరిచర్య ఎవరైతే చేస్తారో వారి కాలం వెనక్కి నడుచుకుంటూ వెళ్తుందంట. వెనక్కి నడుచుకుంటూ వెళ్తుంది, ముందుకు కాదు. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేలాగా మరణం దగ్గరికి వెళ్ళనివ్వదు ఆరాధన పరిచర్య. రెండవది, ఈ ఆరాధన పరిచర్య ఎవరి గుండెల్లో ఉంటుందో వారెప్పుడు నిత్య యవ్వనులుగా కనబడతారు. కొట్టండి చప్పట్లు. ఏ అమ్మ అలా వాళ్ళ తీసేసిన దానిలో కూర్చున్నావు మహిమవుతే చక్కగా కుర్చీలో కూర్చుని ఆనందించగా. హల్లెలూయా. గట్టిగా గల్లులో చెప్పండి. రెండవది, పరిశుద్ధులకి దేవదూతలు పరిచర్య చేస్తాయి. మూడవది, పరిశుద్ధులకి పరిచర్య చేస్తాయి. దేవదూతల స్నేహము అమోఘమైనది, అపారమైనది. రేపు పరలోక రాజ్యం వెళ్ళాక భూమి మీద నీతో ఉన్న దేవదూతలు నీకు అక్కడ ప్రత్యక్షం అవుతాయి.
భూమి మీద ఉండగా మీ పిల్లలు మిమ్మల్ని ఇద్దరిని కింద దింపేయరా? దింపేస్తారా వాళ్ళు? హల్లెలూయా. మా పిల్లలతో మేము చిన్నప్పుడు వాళ్ళలాగా చేసేవారు. హల్లెలూయా. గారం గజ్జులు, ఈపి దెబ్బలు. హల్లెలూయా. తప్పదమ్మా. అప్పుడప్పుడు ముద్దులు కూడా దొరుకుతాయి, అప్పుడప్పుడు సేమ్ టపాకాయలు కూడా పేలుతాయి. ఆడేమో వెనకాల మొత్తం అంతా దుమ్ము చక్రాలు చేస్తున్నా. రాజుల కథలు మీరు విన్నారో లేదో? రాజు సింహాసనం మీద కూర్చుంటే ఆ పక్కన ఈ పక్కన ఒకలాంటి విసినకరతో ఇలా విసురుతూ ఉంటారు. అవును కదా? ఏమండి? ఆ పక్కన ఒక పనిగత్తె స్త్రీ, ఈ పక్కన స్త్రీ, మధ్యలో మహారాజు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే ఈ విసినగర్లు ఊపుతుంటారు. అసలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి రహస్యము అదే. క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం అదే. నిన్ను శ్రమ పెట్టో లేకపోతే నిన్ను గాయపరచో నిన్ను బాధ పెట్టో నిన్ను ఏడిపించో ఆయన సంతోషించాలని కలలో కూడా అనుకోడు. అవన్నీ సాతాను యొక్క కుట్రలు, వాడి కుతంత్రాలు మనం ఎరిగిన వారము. సడన్గా మన హృదయంలో మనకి మన తలంపుల్లో వాడు మన తలంపుల్లోనికి వచ్చి చాలా కఠినమైన మాట పలుకుతుంటాడు వాడు. ఏమని మాట్లాడతాడంటే, నీ విశ్వాసం ఏ పాటిది? అసలు దేవుడు ఉన్నాడా? నిజం. అసలు నువ్వు నమ్ముతున్నట్లుగా పరలోక రాజ్యం ఉందా? నీకు కలిగే ప్రతి తలంపులలో వాడు ఏం చేస్తాడంటే జోక్యం చేసుకుంటాడు. వాడు వాడికి ఆ అధికారము, వాడికి ఆ బలం ఎలా వచ్చింది? సాతాను తంత్రములు ఏమని మాట్లాడతాయంటే, నీకేదో ప్రమాదం జరగబోతూ ఉంది అంటాడు వాడు. నీకేదో ముంచుకు వస్తుంది, నిన్ను ఒక భయభ్రాంతులకు గురి చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అహర్నిశలు.
ఇప్పుడు ఉన్న ఈ రోజు ఎలా ఉందో అలాగే రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, మరలా వచ్చే నెల కూడా ఇలాగే ఉంటుంది. నీకు అభివృద్ధి కనబడదు, రాదు. అని మాట్లాడతాడు వాడు. నీ మీద నీకున్న ఇంట్రెస్ట్ కంటే వాడికి ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. ఎందుకంటే నీవు ఎవరివో వాడికి తెలిసి దానికంటే తక్కువ నీకు తెలుసు. నీవెవరివో నీకు తెలిసే దానికంటే, మరలా చెప్తున్నాను, నీకు తెలిసిన దానికంటే మరి ఎక్కువగా వాడికి తెలుసు. కాబట్టి నీవెవరవో, నీ మహత్యం ఏమిటో సూటిగా నేను వర్తమానంలోనికి దిగుతున్నాను. నీ మహత్యం ఏమిటో, నీ ప్రభావం ఏమిటో, నీ ఔన్నత్యం ఏమిటో నీవు ఎవరితో సమానమైన వాడువో తెలుసుకోకుండా వాడి చేయడమే వాడి యొక్క బలమైన కుట్ర. నీవెవరువో నీకు తెలియకుండా వాడు పూర్తిగా హైక విచారాల మధ్యలో పడేస్తాడు తీసుకెళ్ళి. హైకమైన విచారం అంటే ఆర్థిక సమస్య. వాడు ఇసిరేస్తాడు, ముండ్ల పొదల మధ్యలో పడేస్తాడు తీసుకెళ్ళి. ఇరుకులో నిన్ను త్రోసేస్తాడు. నిన్ను నాశనానికి నడిపించే ప్రయత్నము వాడు అహర్నిశలు మానడు. ఎందుకంటే వాడు ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహత్య చేసేవాడు. వాడు చాలా కర్ణ పిచాచి. వాడికి దయా దాక్షిణ్యాలు లేవు. వాడి భూమిని నాశనం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. ఈ భూమి మండలం మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక మర్మము తెలియకుండా చేయాలని వాడి ప్రయత్నం. ఏమిటా మర్మం? Why are you? నీకు సత్యము తెలియకుండా చేయడమే వాడి యొక్క పని. ఏంటా సత్యము? ఏమిటా సత్యం అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపములో. బాయ్, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? మన స్వరూపములో మన పోలికలో మనము నరులను చేయుదము అని అనుకుని పరలోక రాజ్యంలో అనుకుని ఈ భూలోక రాజ్యంలోనికి వచ్చి
అంత పెద్ద దేవుడు. ఎంత పెద్ద దేవుడు అంటే 102వ కీర్తన కిక్లి త్వరగా. జీవాహారము తినడము చాలా బాగా అద్భుతమైనటువంటి పని అది. రెండవ కీర్తన 25వ శరణము. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అది అవి అన్నీ వస్త్రము వలె చుట్టుకుని పాతగిల్లిపోతాయి. పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అని మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. ఏకరీతిగా ఉండువాడు. అక్కడ ప్రవచనం ఎవరిని గురించి మాట్లాడుతుందంటే సృష్టికర్త గురించి మాట్లాడుతూనే అంగవస్త్రం అని మాట్లాడుతున్నారు. సృష్టికర్తకు అంగవస్త్రం అవసరం లేదు. అక్కడ మాట్లాడుతున్న సత్యము ఏమిటో మనము కొంచెం చూస్తే గమనిస్తే ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఫుల్ స్టాప్. అవి నశించును. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. ఎవరిని అంటున్నాడు లేఖనం? నీవు నిలిచియుందువు. పక్క వాళ్ళతో చెప్పండి, నీవు నిలిచియుందువు. ఇది ఏదో ఈ భూమిలో తల పండిపోయినా దేహము వృద్ధాప్యానికి వచ్చిన నీవు నిలిచియుందువు అన్న మాట అంతరంగ పురుషునికి సంబంధించింది. బాగా అర్థం చేసుకోవాలి. ఈ బాహ్య పురుషుడు నాడే, ఈ బాహ్య పురుషుడికి మార్పు వస్తాయి. ఇప్పుడు ఆ చిన్న కూతురు ఉంది, ఆ చిన్న దేహము, చిన్న శరీరం, హల్లెలూయా. కానీ ఆత్మ చిన్నది పెద్దది అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడు ఆత్మయే. ఆత్మకు ఈ శరీరము ఒక కోటు లాంటిది. ఈ
శరీరానికి ఒక బట్ట లాంటిది. వాస్తవానికి మనము సత్యమైన ప్రపంచంలో లేము. నిజమైన ప్రపంచంలో ఉన్నాం. ఇదేంటండి అలా అంటారు? సత్యమైన ప్రపంచము వేరు, నిజమైన ప్రపంచము వేరు. ఇప్పుడు మనం నిజమైన ప్రపంచంలో ఉన్నాం. నిజము అనే మాట దేవుడిది కాదు. ఆ మాట కొన్ని మాటలు వేరే వాడు తీసుకున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 1 ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండును గాక. ఒకటో వచనం నుండి చదవండి బిడ్డ. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ప్రశ్న వేయబడింది. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకోసం మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. మీకు వాక్యము తెలిసిన పిల్లలు గనుక, యేసు నేనే మార్గము, నేనే నిజము, నేనే జీవము అనలేదు. యేసు ఏమన్నారండి? నేనే మార్గము, నేనే సత్యము. హల్లెలూయా. పద్దెనిమిదవ వచనం. అది ముండ్ల తుప్పలను 2వ అధ్యాయము 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకొనును. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు చదవండి. ఐదవ వచనము. అది వరకు పొలమందులు ఏ పొదయి భూమి మీద నుండలేదు. వినాలి. ఆదికాండం అనేది ఆదికాండము చాలా మర్మముతో కూడింది. ఎంతసేపు మనకి ఆదికాండము అన్నప్పటికీ అవ్వ ఆదాములు ఇద్దరే కనబడతారు మనకి. ఆ ఇద్దరి గురించే మనకి తెలియబడుతుంది. కానీ
4వ వచనం చూస్తే దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. భూమి ఆకాశమును సృజించినప్పుడు. అదేంటండి మళ్ళీ అదే మాట? భూమి ఆకాశమును సృజించినప్పుడు. అమ్మ కూతురా, ఫస్ట్ ఏమన్నారు ఆయన? దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. ఇందుగా ఆ భూమి ఆకాశం సంగతి ఏంటి? తర్వాత మాట్లాడుతున్నా. భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు. ఏమైనా అర్థమవుతుందా? ఏమండి? నలభై సార్లు పైపైన చదివిన నాకే బైబిల్ ఇంకా కొరగాని కొరుకు పడతలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నిన్ను ఒకటో వచనం 2:1 చదవండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఏం చేయబడును? సంపూర్తి చేయబడెను. మరి అయితే 28 చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా? ఎక్కడ ఆశీర్వదించాడు? దేవుడు తన స్వరూపాన్ని స్త్రీని గాను ఎక్కడ ఆశీర్వదించాడు? స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. ఎక్కడ ఆశీర్వదించాడంటే 3 విభాగాలుగా మీకు నేర్పుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి వాక్యం. 1 నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమి ఆకాశములు. నెంబర్ 1. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండేనట. దీన్ని రేపు శుక్రవారం నేను వివరిస్తాను. చాలా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్ మెసేజ్ శుక్రవారం వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈ ఆదివారం బుధవారం ఎవరికంటే సంఘానికి సంబంధించిన దివ్య ఆశీర్వాదపు ఆహారము. శుక్రవారం వచ్చేది సంఘానికి కాదు. సంఘానికేమో మాంసం ముక్కలు తిన్నట్టుగా ఉంటుంది. సంఘం వెలుపుల వారికేమో దిమ్మ తిరిగి బొమ్మ అనేస్తుంది వాళ్ళకి. బా, ఇంత ఉందా? ఇంత మర్మం ఉందా? హల్లెలూయా. తలగడేమన్నా తెమ్మంటారా? అడుగుండి. అలాగ దర్శనాలకు అంటూ ఉండమ్మా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బంగారు తల్లి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరు చేయగా, ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమైను. ఏమైనా అర్థమైందా? ఈ జలాలు అన్నాడు, ఆ జలాలు అన్నాడు.
ఈ విశాలం అన్నాడు, ఆ విశాలం అన్నాడు. ఇక్కడే మనం ఆగిపోవాలి. ఒక 3 రోజులు 4 రోజులు ప్రసంగం ఇక్కడే ఉంటుంది. బైబిల్ గ్రంథం అంటే అంత ఆశామాసి కాదండి. తొమ్మిదిలోనేమో ఆకాశము కింద ఉన్న జలముల చోలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును. ఆ నేల గాకని పలుకగా ఆ ఆరిన నేల. ప్రకారమాయెను. అమ్మ, ఆరిన నేల కనబడును. గాకని పలుకగా ఆ ఆ ప్రకారమాయెను. పలికితే ఆ ప్రకారం అయిపోయిందా? దేవుడు ఆరిన నేలకు ఆ భూమి అని పేరు పెట్టెను. పేరెట్టాడా? భూమి అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి ఒకసారి మనం ఆలోచిద్దాం. బైబిల్ అంటే ఆసమాస కాదండి. వెనక్కి తిరిగేద్దాం ఒకసారి. వెనక్కి తిరిగేసి మళ్ళీ 5వ వచనం. అది వరకు పొలమందలియే పొదయి భూమి మీద నుండలేదు. భూమి మీద ఏ పోదా ఉండలేదంట. మళ్ళీ వెనక్కి వద్దాం, తేల్చేద్దాం ఇయ్యాల. హల్లెలూయా. 11వ వచనం. అది మంచిదని దేవుడు చూచెను. 1:11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను. దేవుడు ఇందాకేమన్నాడు? ఏ పొదయు భూమి మీద నుండలేదు. అసలు ఏమండి, మీకు నాకు అర్థం కాదు. అసలు పైన మాట రాస్తారు, కింద మాట రాస్తారు, పైకి దానికి దీనికి పొంతన లేకుండా, వంతులు లేకుండా బైబిల్ చదివితే ఎన్నాళ్ళ బట్టి చదివితే అర్థం అవుతుందండి మాకు. ఇక్కడేమో బాగానే మాట్లాడుతున్నారు. గడ్డిని విత్తనములిచ్చు చెట్టులను భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక. చెప్పు అన్నట్టు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ ఆ భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. అక్కడ ఒక చాప్టర్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? భూమికి వెలుగివ్వడానికంట ఆకాశ విశాలములో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను. ఆగండి అక్కడ ఏంటక్కడ? అవి సూచనలను. అవి జాగ్రత్తగా. చాలా మందికి ఇదే ఈ గుడ్డితనంలో పడిపోయే వాయుమూలం లేదు, ఈశాన్యం లేదు, ఈశాన్యం లేదు, వాయుమూలం లేదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు. మీరు ఎలా పడితే అలా కట్టేసుకోవచ్చు. ఇల్లు మీరు ఏ గుమ్మాలు ఏ పక్క పెట్టుకున్నా దాంట్లో పెద్ద ఏమి విశేషం ఏమి ఉండదంటాడు. దొంగ బోధకులు, దుర్బోధకులు వాళ్ళు బైబిల్ పూర్తిగా చదవరు. అంతా అరకోరే. ఆకలేస్తున్నప్పుడు మాత్రం గబగబా కుండకాడికి వెళ్ళిపోయి కంచం తీసి
ఆకలికి రుచి తెలదంట. 4-5 ముద్దలు లబలబా లిబలబా నవలెక్క లేకుండా మింగేస్తారు. అమ్మయ్యా, అక్కడి నుంచి నవ్వులుతారు జాగ్రత్తగానే. ఆకలేస్తున్నప్పుడు గౌగవ ఏమవుతుందంటే నోట్లో ముద్దడగానే లాలాజలాలు ఊరిపోతాయి. నోట్లో లాలాజలాలు ఊరగానే ఏమవుతాయంటే కంఠం మనకి చెప్పక్క లేకుండా దాని పని చేసేస్తుంది, గుడుక్కుని మింగేద్ది. మళ్ళీ ఇంకో 4 ముద్దలు మళ్ళీ పడేస్తాం. అలాగా దైవ లేఖనం అనే జీవ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి, ధ్యానించాలి. భూమి మీద వెలుగివ్వడానికి అవి ఆకాశ విశాలమందు జ్యోతులుగా ఉండును అని పలికారు. దేవుడు ఆ 2 జ్యోతులను, ఏ 2 జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అయితే వాటిని చేశారు. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును అని మళ్ళీ అన్నారేటి? కింద అన్నారా లేదా? పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అన్నారా? పెద్దక్క చిన్నక్క అన్నట్టు మళ్ళీ పనిగట్టుకుని మళ్ళీ 14వ వచనంలో ఏమన్నారు? ఆకాశ విశాలమందు జ్యోతులను అన్నాడు అని అవి, అది అండర్లైన్ చేయి, సూచనలను కాలములను. అది ఏ కాలం? చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆ తర్వాత అది కూడా నువ్వే చెప్పారా? ఆషాఢం, చదువుకున్న వాళ్ళు చెప్పండి రా. శ్రావణ భాద్రపదం, నేను చెప్పానది కార్తీకమని. పన్నెండు నెలలు, సంస్కృతంలో 12, తెలుగులోనే ఇంగ్లీషు, గ్రీకు, లాటిన్ వీళ్ళందరూ కలిపి ఏమన్నారంటే జాన్యువరి. ఆగస్ట్, ఫిబ్రవరి, వీటికి ఒక చాలా వివరాలు ఉన్నాయి. డిసెంబర్, ఆ 12 వివరించాలంటే మీకు అదో పెద్ద చేంతాడంత ప్రసంగం అవుతుంది. అవన్నీ క్రైస్తవుని పేర్లే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్ క్రైస్తవుని పేర్లు అవి. రోమన్ క్యాథలిక్, రోమన్ వారు క్యాలెండర్ అది. ఆ క్యాలెండర్ ప్రకారం మనకి జనవరి 1 రెడీ 1 2 3 4 హ్యాపీ న్యూ ఇయర్ అని అది ఒకటి అయినట్టు. బుడగలు చేస్తాం, తర్వాత చిందించేస్తాం, చూసుకొని చెలరేగిపోతాం. మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా ఆ రోజు రాత్రే ఇంకొక వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉంది, ఇంకొక 4 నిమిషాలు ఏముంది. ఇప్పుడు దేవుడి స్తోత్రం చెప్పండి, లేచి నిలబడండి, హల్లెలూయా చెప్పండి.
అని చెప్పి మనం ఇంకొక నిమిషం మాత్రమే ఉందనగానే ఎక్కడ లేని బంతంత వచ్చేది. చేతులు పైకెత్తేసి ఊరు ఊగిపోతూ హల్లెలూయా సంవత్సరాలు అడిగేస్తాం. మరి మనం భారతీయుల యొక్క సంవత్సరాది ఏది? ఏ గది? ఉగాది. మన వాళ్ళు అక్కడి నుంచి సంవత్సరం, అక్కడి నుంచి వాళ్ళకి క్యాలెండర్ ప్రారంభమైనట్టు. అర్థమవుతుందండి? ఇక్కడ జలములు అని 7వ వచనంలో మాట్లాడారు. 6వ వచనము కూతురా జలములు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను ఆ జలాలు ఈ జలాలు వేరుపరచు గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము ఈ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము క్రింది జలములు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎలాగేనండి విశాలము మీది జలములను. ఈ విశాలం అంటే ఏమిటో తెలుసా? ఆకాశ విశాలము. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, ఆకాశంలో నుంచి చేపలు కూర్చుని అంటారు. ఆకాశం నుంచి చేపల వర్షం పడ్డాయి అంటారు. ఏమండి? ఇవాళ మీ చేప సూపర్ అండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మా అమ్మాయి బైబిల్ చదివేట్టుకు నవ్వేసుకుంటుంది. విశాలపరిచాడు, ఆ పైన నీరెట్టాడు, ఆకాశ వాకిండ్లు తూములు పెట్టాడు, జలధారులు పెట్టాడు. దేవుడు ఒకేసారి ఒకరోజు కోపం వచ్చానాడు, తెరుచుకోయేస్తున్నాములో ఆకాశ తూములన్నీ తెరవబడినగా కనేసాడు. అవి మళ్ళీ మూసుకుంటూ పెట్టి ఇంకా మళ్ళీ దేవుడు చెప్పేదాకా కురుతూనే ఉన్నాయి. కూర్చి 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 120 సంవత్సరాలు ఊరు మధ్యలో పెట్టాడు. దేవుడు అన్నాడు, నోవాహు చిత్తం మహాప్రభు ఏం చేయనండి, చిత్తిచారకపు చెక్కతో నేను మళ్ళీ చేసిన సృష్టిని మళ్ళీ రెండోసారి నేను చేయను. ఒక ఆడపక్షి, ఒక మగ పక్షి, ఒక ఆడ జంతువు, ఒక మగ జంతువు, ఇలాగన నీ దగ్గరికి వస్తాయి. నువ్వు వాడ తయారు చెయ్యి. భూమిలో ఉన్న ప్రజలందరికీ చెప్పు, అబ్బాయి 40 రాత్రులు 40 పగర్లు కుండపోతల వర్షం వచ్చేద్ది అంటే వెళ్ళరా ముసలుడా, నీకు వయసు మీద పడి పిచ్చెక్కి ఎవడైనా వాడా సముద్రం పక్కన కడతారు కానీ నువ్వు ఊరు మధ్యలో వాడ కడతా, వర్షం వచ్చేద్దని చెప్తే పెట్టి 40 బాబా అరే విన్నావా 40 రోజులంట అని హేళన చేస్తుంటే ఓ పక్క నుంచేమో అది కడుతూనే మరో పక్క నుంచి సువార్త చెప్పాడు. నోవాహు తాత, బాబు నాయన ఒరే ఎలా చెప్పు, అప్పుడే మొదలెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అది, నాకు మీసాలు గడ్డాలు పెరిగిపోయి అప్పుడే మెరిచిపోతున్నాయి. 120 సంవత్సరాలు
సుదీర్ఘంగా కట్టాడు. సరే అబ్బాయి, అంతే రెడీ అయిపోయింది. అడవి జాతులతో దేవుడు మాట్లాడాడు, పురుగుతో మాట్లాడాడు, నీ తలలో పాకే పేనుతో మాట్లాడాడు, సకల జాతులతో మాట్లాడాడు, ఆకాశ పక్షులతో మాట్లాడాడు. ఏమనంటే వాడ దగ్గరికి వెళ్ళిపోండి అని రెండేసి బయలుదేరిని. హల్లెలూయా. ఒక ఆవు, ఒక ఎద్దు, ఒక ఆడకుక్క, ఓ మగ కుక్క. అలాగా సృష్టిలో ఉన్నటువంటి సకల జాతులలో ఉన్నటువంటి జంతువులు, క్రూర జంతువులు, అన్ని జంతువులన్నీ చక్కగా మాటున్నాయి. ఒరే, వీడికి బాగా పిచ్చి ముదిరిపోయిందిరా. అదేంటి ఉన్నటువంటి జంతువులు కూడా బలి వచ్చేస్తున్నారా బాబా. వర్షం కురిచేసే టైం వచ్చేసిందిరా. కాదంతా వాడెక్కండ్రా అనగా ఈలోగా ఒక స్వరం వినబడుతుంది. నోవాహు, అయ్యా, నీవు, నీ కొడుకులు, నీ కోడళ్ళు మొత్తం 8 ఓడలోనికి ఎక్కండి. ఓడలోనికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ కాకేమన్నాడు, మరి అబ్బాయి తలుపేసే పద్ధతి నాది కాదు, మరి తలుపు దేవుడేస్తాడంట. ఎవరండి? మరి నేనేస్తే తలుపు నేను తీసేయగలను, మరి దేవుడే తలుపు వేసాడంటే మళ్ళీ తీయడం ఉండదు. మరి ఎలా చెప్పు, మాట్లాడుకో, అసలు ఇప్పించేస్తున్నావు, చిరాకు వచ్చేస్తున్నావు, వెళ్ళంతా కొల్లబొడి చేస్తుంది అనుకో, పిచ్చెక్కిపోతుంది, ఎలా పోతున్నావు, వేసేసుకోమంటు తలుపు. ఒక గాలి వంటి అద్భుతమైనటువంటి దేవుని శబ్దం వచ్చి అని తలుపేసేసింది. తలుపేయగానే పైన గట్టిగా పట్టుకో కూర్చి. ఉరుములు, మెరుపులు, అరుపులు, వర్షం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, 2 వారాలు, నెల అయిపోయింది. నెల అన్నానండి, 20 రోజులు అయిపోయింది. మెల్లగా వాడాలా తేలుతుంది. ఒరే నోవాహు తాత, తలుపు తీర బాబు రే, మేమన్నా మాటలన్నీ క్షమించి మర్చిపోరా అంటే నోవాహు తాత ఎక్కడికి వచ్చాడంటే కిటికీ కాడికి వచ్చాడు. కిటికీ తలుపు తీసి అందరూ ఈదేస్తున్నారు, ఇంట్లో అందరూ ఈదేస్తున్నారు. ఓ పక్కన ఒకడేమో తాడి చెట్టు మీద ఉండి ఒరే ఆపరా అంటున్నాడు. మువ్వెక్కేడాడు, తాడి చెట్టు మువ్వెక్కేయాడు, కొబ్బరి చెట్టు మువ్వులెక్కేయారు, గజెత్తకాలందరూ. అప్పటికే చాలా సేవలు చచ్చినాయి, తేలిపోయేలా పోతున్నాయి. ఇక ఈ ఓడ
నీళ్లకు తడిచి భూమి మీద పైకి లేచి ప్రయాణం సాగింది. సాగి 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 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే భూమి మీద ఉన్న పర్వతాలన్నింటిలోకెల్లా అతిపెద్ద పర్వతం అని పిలువబడుతున్న అరారాతు పర్వతపు శిఖరమున నిలబడింది. శుభ్రంగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఒక కాకిని వదిలాడు. వచ్చేసింది అది. మళ్ళీ పావురాన్ని వదిలాడు, అది వచ్చేసింది. మళ్ళీ కొన్ని రోజులు పోయిగా మళ్ళీ ఒక కాకిని వదిలాడు, ఇంకా రాలేదు అది. కాకికి ఏం అవసరం? కుళ్ళిపోని శవాలు, అన్ని జంతువులు మొత్తం వచ్చినాయి. 2 డేసే కదా మిగిలినవన్నీ చావుకే. ఎన్నేసి వచ్చినాయి చెప్పండి? 2 డేసేనా? ఆ 2 పేర్లు ఏంటంటే, 1 రక్షణ, 2 పరిశుద్ధాత్మ వర్షం. చప్పట్లు కొట్టి ఈ చివరి దినాలలో ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి వీధిలో, ప్రతి సెంటర్లో దేవుడు ఒక ఓడ కట్టుతున్నాడు. అదే ఈ ఓడ రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేరరు. దేవుని ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో, ఆ నిత్యత్వములో ఎవరైతే ఉండాలని దేవుడు తలంచాడు, అది మ్యాటర్. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. కాలములను దిన సంవత్సరములను సూచించుటకై మీకు యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము. వర్షమునకు తండ్రి ఉన్నాడా? ఉన్నాడా లేదు తేలిపోయింది కదా మనకి ఇందాక. మంచు బిందువులను పుట్టించు వాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఎవరి గర్భములో నుంచి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? ఎవడు పుట్టిస్తున్నాడు? జలములు రాతి వలె గడ్డ కట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా? కొంచెం అక్కడ స్లోగా చదివి వినిపించుము కుమార్తె. కృత్తిక ఏమిటది? కృత్తిక నక్షత్రములను. ఏమిటో చదువుతుంటివి? కృత్తిక నక్షత్రములను. కృత్తిక నక్షత్రం మనకెందుకు? అసలు మనం క్రైస్తవులం కదా. ఈ భాష మంద కాదు కదా. ఏమండి, పెళ్ళి కొడుకు పేరేమో సుబ్బారావు,
పెళ్లి కూతురి పేరేమో సుబ్బలక్ష్మి. వాళ్ళది పలానా డేట్ అండి, వాళ్ళతో పలానా డేట్ అండి. 1 గంటగా ఆవిడ పుట్టింది, మధ్యాహ్నం 1 గంటకేమో ఆవిడ పుట్టింది, తెల్లరేట 1 గంటకేమో ఈడు పుట్టాడు అంటారనరా. చక్రాలు వేసేసి మరి చూసేస్తారా లేదా? ఏమంటున్నాడు అక్కడ? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? తర్వాత మృగ శీర్షకు కట్లను విప్పగలవా? ఆ తర్వాత వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? ఏ రాసులు వచ్చినట్లు? నక్షత్ర రాసులు పైన సాయంత్రం స్నానం చేసేగా శుభ్రంగా భోజనం చేసే ముందు బయటకు వెళ్ళి డాబా ఎక్కి పైకి చూడు, శుభ్రం అన్ని కనబడతాయి జిగ్ 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 అని. హల్లెలూయా. ఇంకో నక్షత్రం పేరు చెప్తున్నాడు చూడండి అక్కడ. సప్తర్షి నక్షత్రములను. ఏ మహర్షి? సప్తర్షి నక్షత్రములను. సప్తర్షి నక్షత్రము వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా? అబ్బాయ్, నడిపించేది నేను అంటున్నాడు పరమాత్ముడు. ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? అంటే భూమి మీద ఆకాశానికి, ఆకాశ మండలానికి, ఆకాశ మండలమందు ఉన్న, జాగ్రత్తగా వినాలి మెసేజ్, ఆకాశ మండలమందు ఉన్న ఏంటి అయ్యి? కట్టడలను నీవెరుగుదవా? కట్టడలు ఉన్నాయి. అమ్మా కట్టడలు ఏటా కట్టడలు అంటారే సైతానిగే. నువ్వు నిత్యత్వంలోనికి రావడానికి వీలు లేదు. నువ్వు పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టడానికి వీరు లేదు. నీకొక కట్టడ వేశాను. ఆ కట్టడి పేరే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ 12వ వచనము. అయ్యగారు కూర్చోపి అందరికీ వచ్చేసి కదండి అయ్యగారు. మీరేమో వాక్యం బాగా చెప్తారు, టైం ఏమో అయిపోతుంది. మాకేమో వాక్యం బాగా వినాలనిపిస్తుంది. మీరు మనిషితో తెలదు, దేవతతో తెలదు. ఎంతసేపు నిలబడతావో నీకే తెలదు. కూర్చున్న వాళ్ళు మాకే నడుము లాగేసి, కాళ్ళు లాగేసి, తల్లాగేస్తుంది ఓ పక్క నుంచి. ఒరే నువ్వు నిజంగా మనిషివేనా దెబ్బ లేకపోతే దేవదూతవా? 1 గంట మొదలెడతావు, మళ్ళీ 5 దాకా పీక్కుని లాగుతూనే ఉంటావు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దుర్మార్తల సమూహములతోనూ పోరాడుచున్నాము. అక్కడ ఏం రాస్తుంది? ఏ మండలం? ఆకాశ మండలముందున్న దుర్మార్త. అది అండర్లైన్ చేయాలి.
ఆకాశ మండలం ఏంటి? ఏయ్ గాయత్రి, పెన్నిచ్చి అమ్మకే ఇత్తవా లేకపోతే వాళ్ళు జడ చూపించవా? హల్లెలూయా. ఆకాశ మండలమందున్న దురాత్మలు, జాగ్రత్తగా వినండి కూతుర్లారా, కొడుకులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా. మంచి దినాలలో దేవుడు వచ్చే ముందు 7 బూరలు ఊతారంట. కానీ మన చర్చిలో ప్రతి వారం బూరలు ఊతూనే ఉంటున్నారు. ఆ బూరలు అలా ఊదుతూనే ఉంటాయి. మీరేమి కంగారు పడకండి. మీ తల్లిదండ్రులకి నేను ధైర్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఒక్క బోర ఆగినప్పుడు ఇంకొక బోర అందుకుంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చేందునేవుడు అక్కడికి పోయాడు. వెళ్ళిపోయాడు, అలాగే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ఆకాశ మండలము, ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా అని ఒక ప్రశ్నేసి, దానికి భూమి మీద ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? బా, ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు. ఆకాశ మండలము, ఆకాశ మండలమునకు భూమికి ఏమండి బంతి చిరితే పైకి ఏమవుతుంది? మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. తెచ్చేసుకుందాం బిర్యానీ, కంగారు పడక. హల్లెలూయా. ప్రభుత్వము అన్నారు. ఏమండి ప్రభుత్వము అంటే దురాత్మల సమూహము. ఈ భూలోకమంతా సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే సాతాను మొట్టమొదట అవ్వాదములతో ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. మరియు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఉపవాసం ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఏం చెప్పాడు? ఈ లోక రాజ్యాల యొక్క మహిమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక్క నమస్కారం పెట్టు అన్నాడు. పో సైతానా. నన్ను కారు అన్నారేమో, అది బాగుంది. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలోనికి దురాత్మలు వచ్చేసాయి. అవి దేవతలుగా సలామణి అవుతూ ఉన్నాయి, ప్రభువులుగా సలామణి అవుతూ ఉన్నాయి. కానీ వాటికి తండ్రి ఉన్నాడు, మనకి తండ్రి ఉన్నాడు. మర్మం తెలుసుకోవాలి. 1 కొరింథీ 8వ అధ్యాయము 8 దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం 8:5. దేవతలనా
దేవతలనబడి వారును, దేవతలనబడిన వారును, ప్రభువులనబడిన వారును. ఏమండోయ్, ఇందాక నక్షత్రాల గురించి మీకు వివరించాను. ఇంకా చాలా వివరంగా మీకు తెలియడానికి, నాకు తెలియడానికి, నా యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులకు ఫలానా చోట యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని ఎవరు చెప్పారు చెప్పండి? నక్షత్రం, స్టార్. నీవు భవిష్యత్తులో నక్షత్రం అంటే భూమి కంటే కొన్ని కోట్ల పెద్దదిగా ఉంటుందంట. ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే కొన్ని కోట్ల పెద్దది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయములో ఏం చెప్తున్నాడు? నీతిమంతులు బుద్ధిమంతులైతే అదిగో ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక స్టార్ లాగా. దానికి ఉదాహరణగానే సైతాను వాడు ఈ భూమిలో సినిమాలు తీస్తున్న వాళ్ళకి రెబల్ స్టారు, మెగా స్టారు, సూపర్ స్టారు, పవర్ స్టారు, ఇంకో స్టారు, నిలబడేస్తారు, కూర్చునేస్తారు, వంగునేస్తారు, దేకేస్తారు, దూకేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి మళ్ళా గొడుగులేస్తారు. వాళ్ళ శరీరం కందిపోకుండా గొడుగులు, అది కూడా బైబిల్లో స్వయంగా రాసించారు. వాళ్ళ పిల్లలు నటనము చేయుదురు. మీకు చూపించమంటారా వచనాన్ని? ఇప్పుడు నా ప్రసంగం ఏంటంటే అది కాదు. నా ప్రసంగం ఏంటంటే నీవు దేవదూత కంటే గొప్పవాడివి. నీవు దేవదూత కంటే గొప్పదానివి. దేవదూతలు నీకు పరిచర్య చేయడానికి వచ్చిన పరిచారకులు. నీవెవరవో అది నీకు చెప్పడానికి ఈరోజు నా ప్రసంగం మలుపు ముగిస్తున్నాను. నీవెవరవో తెలుసా? రేపటి దినాన ఆకాశ మండలమునున్న దురాత్మలు ఈ ప్రభుత్వాన్ని అనగా ఈ భూలోకాన్ని పరిపాలిస్తున్నాయే, పొలిమేరలలో ఉండి వాటికి తెలుసు నిన్ను చూచి గడగడలాడుతుంటాయి. దేవతలకు, రాక్షసులకు, సాతాను యొక్క కుయుక్తి కుట్రలకు. నాకు తెలియకడుతున్నా, ఎందుకమ్మాడికి అంత బాధ, అంత పట్టుదల ఎందుకు? దేవుడు అక్కడ రాయబడి ఉంది, చదవండి. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను, అదిగో మళ్ళీ ఆకాశం దగ్గరికి వెళ్ళిపోయాం. ఆకాశమందైనను
ఆడొచ్చేసాడా మళ్ళీ భూమి మీదనైనను భూమి మీద నీకు శోధన. ఈ ముగ్గురు నీకు ఎవరకుండా ఆకాశమందైనను భూమి యందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను. ఎక్కడ? ఆకాశములో కూడా ఉన్నాయి, ఆకాశ మండలమందు ఉన్నాయి, తర్వాత భూమి మీద ఉన్నాయి. అయితే అది మనకు ఒక్కడే దేవుడున్నాడు. అది గదే మనకు, అక్కడ మనకు అంటున్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయనను నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, మనకు ప్రభువు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. కోట చప్పట్లు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఒకడు కొత్తగా జన్మించాలంట. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని తండ్రి రాజ్యంలోనికి వెళ్ళే అర్హత లేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా త్రియేక ఏకనామమైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజము తీసుకుంటే వెంటనే మనం ఏమైపోతున్నామంటే నరులైపోతున్నాం. అప్పటి వరకు రూపాయికి ఆ పక్కన బొమ్మ ఉంటే ఈ పక్కన బొలుసు ఉంటే ఆ బొమ్మ బొలుసు అంటామే, అలాగ నువ్వేమైపోతున్నావంటే ప్రచండమైన, ఇప్పటి వరకు చదివేమే, భూమి మీదను భూమి క్రిందను, ఆకాశము మీదను ఆకాశము పైనను. అమ్మా వింటున్నావా? నీవెవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు చేసుకోబోయే, చెప్పేసి వెళ్ళిపోకో, కూటమైపోతుంది. కూర్చో. హల్లెలూయా. చేసుకోబోయే కుమార్తె లము మనం ఎవరు అండి? యేసుక్రీస్తు ఆ మహాదేవుడు వస్తున్నప్పుడు భక్త సమాజము, ఆ భక్త సమాజము కూడా నక్షత్రాల వలె ప్రజ్వరిల్లే ఒక గొప్ప సైన్య సమూహములాగా క్రీస్తు రక్తము చేత కడగబడి, క్రీస్తు శరీరము చేత తిని, ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తం తాగాను, ఇప్పుడు నేనేమయ్యాను? అదనమాట. నా తండ్రికి ఇష్టమైన వాడిగా, నా తండ్రికి నన్ను ప్రియమైన వాడిగా. అందుకే పరలోకంలో ఉన్న దేవుడు ఉండి పెట్టలేక సంఘం వైపు చూసి, ప్రియతమా ప్రియురాలా నా సంగమా ప్రియురాలా అని పాడుతూ మురిసిపోతూ
అద్భుతమైన గీతమే పాడేశాడు. ఆ గీతము పేరు పరమ గీతము. ఇంటికి వెళ్ళగా చదువుకోండి. బైబిల్లో దేవుడు ప్రసంగి అని ఒక గ్రంథాన్ని పెట్టాడు, ప్రసంగం చేశాడు. పరమ గీతము అని ఒక గ్రంథాన్ని పెట్టాడు. నిన్ను చూసి పాట పాడుతున్నాడు ఆయన. నువ్వేం చేస్తున్నావంటే నీ పాపాలన్నీ పుట్టంతా చుట్టంతా తిరగేసి కుదిపేసి అసలు ఎప్పుడు ఆయన నీ పాపాలు ఎన్నటికి జ్ఞాపకానికి తెచ్చుకోడంట. ఎప్పటికీ నీ పాపాలు గుర్తుకు తెచ్చుకోడు. అసలు ఆయన చెల్లించిన వెల, ఆయన చెల్లించిన వెల దేనికో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రాబయ్యా? నా ప్రియమైన కుమారుడా, నా కొరకు భూమి మీద ఎన్నో రక్షణ పొంది సిలువ సువార్తను ప్రకటించిన నీకు ఇదిగో ఈ సింహాసనము. ఇలా కూర్చోబెడతారు, ఇలా కూర్చోబెట్టి నిన్నే నిన్ను 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 అందరినీ కూర్చోబెడతారు తప్ప మన మధ్యాహ్నం ఏం చేసావు, మన వాపు తెల్లగట్లు ఏం చేసావు, ఈ ప్రశ్నలు లేడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుంటాం.